హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వెల్ విషర్స్ వాయిస్. ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్న టాపిక్ ఆబ్వియస్లీ ఈరోజు 10th రిజల్ట్స్ అయితే వచ్చాయి కదా. దీని తర్వాత ఏం తీసుకోవాలని ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మైండ్లో డౌట్ ఉంటుంది. ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, ఎంఈసీ మనం ఏది తీసుకుంటున్నాం అనేది చాలా వైజ్గా తీసుకోవాలి. ఇప్పుడు డెసిషన్ అనేది ఎంత వైజ్గా ఉంటే మన ఫ్యూచర్ అంత వైజ్గా ఉంటుంది. ఇక్కడ మనం తప్పులు చేసామంటే ఫ్యూచర్ అంతా సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఇంటర్మీడియటే కదా అనుకుంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ చాలా బేస్మెంట్ అనమాట. ఇంటర్మీడియట్ గ్రూప్ మనకి ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో మన ఫ్యూచర్ అంత బాగుంటుంది. ఐ థింక్ అందరికీ తెలిసే ఉంటుంది. మనకి ఇప్పుడు ప్రతిదానికి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. అది పర్ఫెక్ట్గా క్వాలిఫై అయితేనే నెక్స్ట్ థింగ్ అనేది చూస్ చేసుకోవాలి. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ మనం క్రాక్ చేయగలమా లేదా అనేది మనం ఇంటర్మీడియట్లో చెక్ చేసుకునేంత టైం మనకి లేదు. ఇప్పుడే మన కెరియర్ని ప్రాపర్గా డిసైడ్ చేసుకొని అడుగు పెట్టాలి ఇంటర్మీడియట్లోకి. ఇంకొకటి 10th మార్క్స్ బట్టి చూస్ చేసుకోవడం అనేది వైజ్ డెసిషన్ అస్సలు కాదు. బికాస్ 10th ఈజ్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ అవర్ ఇంటర్. మనం దేంట్లో బాగున్నాం అన్నది మ్యాథ్స్కి భయపడి సైన్స్ గ్రూప్ తీసుకోవడం, సైన్స్కి భయపడి మ్యాథ్స్ గ్రూప్ తీసుకోవడం, రెండింటికి భయపడి ఎంఏసీ, సిఈసీ ఇలాంటివి. ఏ గ్రూప్ తీసుకోవాలన్నది మీ యొక్క క్యాపబిలిటీ బట్టి ఖచ్చితంగా డిసైడ్ చేసుకోండి. అండ్ నేను ఉన్న స్ట్రీమ్ బట్టి ఎంబీబీఎస్కి రావాలి, బైపీసీ తీసుకోవాలంటే యూ మస్ట్ డూ ఏ హార్డ్ వర్క్. చిన్న హార్డ్ వర్క్ అనేది సరిపోదు. ఫస్ట్ నుంచి క్యాపబుల్ అయి ఉండాలి. అండ్ ఇంటర్మీడియట్ అవ్వగానే ఇంటర్మీడియట్ అంత ఈజీగా ఎంబీబీఎస్ అయితే ఖచ్చితంగా ఉండదు. ఇంటర్మీడియటే కష్టం అనిపిస్తే ఎంబీబీఎస్ దానికన్నా కష్టంగా ఉంటుంది. సో థింక్ వైజ్. ఎంపీసీ ఈజీ అని కూడా నేను చెప్పను, ఎంపీసీ కూడా కష్టమే. బికాజ్ నేను ఆ స్ట్రీమ్లో లేను కాబట్టి దాని గురించి నాకు అంత ప్రాపర్గా తెలియదు. బట్ మీరు దేంట్లో స్ట్రాంగ్గా ఉన్నారో మీకే తెలుస్తుంది. లైక్ నేను మ్యాథ్స్ చేయగలను లేదా నేను సైన్స్ చదవగలను. సైన్స్ చదవడం అంటే నార్మల్గా చదవకూడదు. మీ నాలెడ్జ్ ఎప్పుడు ప్రాక్టికల్గా ఆలోచిస్తూ ఉండాలి సైన్స్లో. అప్పుడే మీరు సైన్స్ తీసుకోవడానికి క్యాపబుల్ ఉంటుంది. ఒక మెకానిజం అనేది ప్రాపర్గా మీరు అండర్స్టాండ్ చేసుకోగలిగితేనే టేక్ సైన్స్. లేదా మ్యాథ్స్ కూడా ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకొని ప్రాబ్లమ్స్ చేయగలరు. మీరు ఏది తీసుకోవాలనేది మీ వైజ్ డెసిషన్ పట్టే ఉండాలి. ఎవరో చెప్పారు ఏదో చెప్పారని ఖచ్చితంగా చేయకండి. మీకు ఏది బెస్ట్ అనిపిస్తే అదే చేయండి. మై ఓన్లీ సజెషన్ టు ఆల్ ద 10th స్టూడెంట్స్, మీరు వైజ్గా డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.